హాయ్ గైస్, వెల్కమ్ టు ఏఐ సింటాక్స్ ఛానల్. గైస్, మనం చూసుకుంటే నోవేడేస్ ప్రతి కాలేజ్లో ఆర్ఎల్స్ ప్రతి డిపార్ట్మెంట్ ఆర్ కోర్స్లో వచ్చేసి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి ఇంక్లూడ్ చేసి మ్యాండేటరీ అనేది చేసేస్తున్నారు కదా. దానివల్ల స్టూడెంట్కి ఏం జరుగుతుందంటే వాడు టూ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వల్ల. ఒకటి, వాడు థియరిటికల్గా క్లాస్లో అనేది నేర్చుకుంటున్నాడు, బట్ వాడు ప్రాక్టీస్ చేయడానికి వాడి దగ్గర ఒక ల్యాప్టాప్ కానీ ఒక పర్సనల్ కంప్యూటర్ కానీ ఉండట్లేదు, రైట్? అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి వాడు ఎప్పుడైతే కంప్యూటర్ ల్యాబ్స్లోకి వెళ్ళినప్పుడు వాడు టైపింగ్ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇంతవరకు వాడికి మౌస్ అనేది తెలియదు అండ్ కీబోర్డ్ అనేది ఎప్పుడు ఆపరేట్ చేసి ఉండడు వాడు. సో దట్ వాడికి ఏమవుతుందంటే వాడు టైపింగ్ అనేది చాలా స్లోగా ఉంటుంది, వాడికి అలవాట్లేదు కదా కీబోర్డ్. సో దట్ వాడు ప్రోగ్రామ్స్ అనేవి చాలా స్లోగా టైప్ చేయడం అలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నాడు. అది ప్రాబ్లం నెంబర్ 2. అండ్ ప్రాబ్లం నెంబర్ 1 వచ్చేసి మనకి వాడు ప్రాక్టీస్ చేయడానికి వాడికి ఒక పీసీ కానీ ల్యాప్టాప్ కానీ వాడికి పర్సనల్గా ఉండట్లేదు. అండ్ మనం చూసుకుంటే పేరెంట్స్ని కొనమన్నాం అనుకోండి, కొంతమంది స్టూడెంట్స్ పేరెంట్స్కి ఏమవుతుందంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళు 1 year తర్వాత కొంటాము లేదా 6 months తర్వాత కొంటాము అని చెప్తా ఉంటారు. ఆ 1 year కాస్త ఇంకా అలా ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది. సో దట్ అలాంటి స్టూడెంట్స్కి ఏం చేయొచ్చు అంటే మనం ఒక మొబైల్ అనేది ఉంటే సరిపోతుంది ఆ స్టూడెంట్ దగ్గర. వాడు మొబైల్ని యూజ్ చేసుకుని ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి అండ్ ఆ టైపింగ్ ప్రాబ్లమ్ నేను ఏదైతే చెప్పానో అది ఎలా రిజాల్వ్ చేసుకోవాలనేది చూద్దాం. గైస్, మనం మొబైల్లో ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నాం అండ్ టైపింగ్ ప్రాబ్లం మనకి ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నాం. కాబట్టి మనం ఒక మొబైల్ ప్రోగ్రామింగ్ సెటప్ అనేది ఫస్ట్ చేసుకోవాలి గైస్. సో దట్ ఈ సెటప్లో కంప్లీట్గా ఒక 5 things అయితే ఇన్వాల్వ్ అయి ఉంటాయి మనకి. ఆ 5 things ఏంటనేది నేను ఒక్కొక్కటి చూపిస్తాను, రైట్? ఫస్ట్ మనకి ఒక మొబైల్ అయితే కావాలి గైస్, రైట్? మనందరి దగ్గర ఒక మొబైల్ అనేది ఉంది. దెన్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకి ఒక మొబైల్ స్టాండ్ అనేది కావాలి, ఓకేనా? ఒక మొబైల్ స్టాండ్ అనేది కొనుక్కోండి గైస్. చూపిస్తాను చూడండి. ఎందుకు ఈ మొబైల్ స్టాండ్ కొనుక్కోవాలి అంటున్నానంటే, మన మొబైల్ని ఇలా పెట్టుకుని మనం ఒక మానిటర్ లాగా ట్రీట్ చేయొచ్చు అనమాట మన మొబైల్ని. అంటే మనం ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు మనం టైప్ చేసినల్లా మనం స్క్రీన్ మీద చూసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. సెకండ్ థింగ్ అయితే ఇది. అండ్ దెన్ మనకి థర్డ్ ఫోర్త్ థింగ్స్ ఏంటంటే చూడండి, ఒక కీబోర్డు మౌస్, ఈ 2 కావాలి. ఈ 2 మీరు సపరేట్గా మౌస్ సపరేట్గా అండ్ కీబోర్డ్ సపరేట్గా కొనకూడదు గైస్. అండ్ ఎందుకు కొనకూడదు అంటున్నానంటే, సపరేట్గా కొనుక మనకి డిఫరెంట్ డాంగిల్స్ అనేవి వస్తాయి, అవి కనెక్ట్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. మనకి ఏం చేయొచ్చు అంటే మనం కాంబో అనేది కొనుక్కోవాలి. కీబోర్డు మౌస్ కలిపేసి కాంబో అనేది వస్తుంది మనకి, అదైతే కొనుక్కోవాలి గైస్. అది కొనుక్కుంటే ఏమవుతుందంటే మనకి చూడండి, ఇక్కడ ఇలా మనకి డాంగిల్ అనేది ఒక డాంగిలే వస్తుంది. ఈ డాంగిల్ యూజ్ చేసుకుని మనం కీబోర్డ్ని అండ్ ఆల్సో మౌస్ని 2 కలిపేసి ఒకేసారి మన మొబైల్కి అనేది కనెక్ట్ చేయొచ్చు గైస్. మీకు అర్థమైందా? కీబోర్డ్ని మౌస్ని మనం మొబైల్కి కనెక్ట్ చేసుకుంటాం. 2 వీటిని ఆపరేట్ చేయడానికి ఒక డాంగిల్ సరిపోతుంది. ఏది కాంబో కింద కొంటే మీరు, లేదు సపరేట్గా చూడండి. ఇప్పుడు ఒకవేళ మీరు కీబోర్డ్ సపరేట్గా మౌస్ సపరేట్గా పర్చేస్ చేశారనుకో, 2 డాంగిల్స్ అనేవి వస్తాయి మనకి. కీబోర్డ్ని ఆపరేట్ చేయడానికి ఒక డాంగిల్, మౌస్ ఆపరేట్ చేయడానికి ఒక డాంగిల్, మనకి ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పి ఏం చేస్తారంటే కాంబో అనేది పర్చేస్ చేయండి. ఒకవేళ మీకు ఏది పర్చేస్ చేయాలి, ఏ కీబోర్డ్ మౌస్ పర్చేస్ చేయాలి మీకు తెలియకపోతే కనుక నేను 1000 rupees పైన ఉంటాయి కాంబోస్ అనేవి. వాటిలన్నిటిని నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, ప్రోడక్ట్స్ లింక్స్. సో దట్ మీరు అక్కడి నుంచి అయితే ఫైండ్ అవుట్ చేసి పర్చేజ్ అనేది చేసుకోవచ్చు, రైట్? 4 things అయితే నేను చెప్పేశాను. నెక్స్ట్ 5th థింగ్ వచ్చేసి మనకి ఒక ఓటీజీ కేబుల్ అయితే మనకు కావాల్సి వస్తుంది గైస్, ఓకేనా? ఈ ఓటీజీ కేబుల్ ఎందుకు కావాల్సి వస్తుందంటే, ఈ కీబోర్డ్ మౌస్ని మన మొబైల్కి కనెక్ట్ చేసుకోవడానికి మనకి ఈ ఓటీజీ కేబుల్ అనేది కావాల్సి వస్తుంది. చూడండి గైస్, మనకి ఒక డాంగిల్ అనేది ఇస్తాడు అని చెప్పాను కదా. ఆ డాంగిల్ని మనం చూడండి ఓటీజీ కేబుల్లో కనెక్ట్ అనేది చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్న తర్వాత మన మొబైల్లో పోర్ట్ అనేది ఉంటుంది చూడండి. Type-C పోర్ట్ ఉంటుంది, కొంతమంది దగ్గర మైక్రో USB పోర్ట్ ఉంటుంది. బేస్డ్ ఆన్ మీ పోర్ట్ ఓటీజీ కేబుల్ అనేది పర్చేజ్ అనేది చేసుకోవాలి. సో దట్ మీరు ఇలా ఇన్సెట్ అనేది చేసుకుంటే కనుక ఈ కీబోర్డు ఈ మౌస్ అనేవి మన మొబైల్కి అనేది కనెక్ట్ అనేది అయిపోతుంది అనమాట. కొంతమంది మొబైల్స్లో ఏమవుతుందంటే కనెక్ట్ అనేది డైరెక్ట్గా అవ్వదు. వాళ్ళు ఏం చేయాలంటే ఓటీజీ అనేది ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. దాన్ని నేను ఎలా ఎనేబుల్ చేసుకోవాలనేది స్క్రీన్ రికార్డింగ్లో చూపిస్తాను మీకు, ఓకేనా? అండ్ ఆల్సో ఈ కాంబోస్ ఏవైతే ఉన్నాయో, కీబోర్డ్ మౌస్ కాంబోస్, ఈ ఓటీజీ కేబుల్ అండ్ కొన్ని మొబైల్ స్టాండ్స్ అనేవి ప్రోడక్ట్ లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో దట్ మీరు అక్కడి నుంచి అయితే చెక్అవుట్ చేసి పర్చేస్ చేయొచ్చు. మహా అయితే బిలో 1500 rupeesలో మీకు ఈ సెటప్ అనేది కంప్లీట్ అయిపోతుంది గైస్. వన్స్ మీరు మీ మొబైల్ని అండ్ మీరు పర్చేస్ చేసిన
కీబోర్డ్ మౌస్కి ఓటీజీ కేబుల్తో కనెక్ట్ చేసేసిన తర్వాత వెంటనే మీకు మౌస్ కీబోర్డ్ అనేవి కనెక్ట్ అవ్వనమాట మొబైల్కి. కనెక్ట్ చెయ్యాలి అంటే ఏం చేయాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి గైస్. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి ఓటీజీ అని చెప్పి టైప్ చేయండి. మీకు పైన చూపిస్తుంది చూసారా ఓటీజీ కనెక్షన్ అని చెప్పేసి, దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు కింద ఓటీజీ కనెక్షన్ అనేది ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకుంటే ఏం జరుగుతుందంటే వెంటనే మీకు మౌస్ అనేది డిస్ప్లే అయిపోతుంది చూసారా, స్క్రీన్ మీద మౌస్ కనిపిస్తుందా మీకు. ఇలా మీరు మీ కీబోర్డ్ని మౌస్ని మీ మొబైల్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. గైస్ మనం ఇప్పుడు అయితే వచ్చేసి C++ ప్రోగ్రామింగ్ రిలేటెడ్ అప్లికేషన్ ఏదైతే ఉందో మనం మొబైల్లో ఇన్స్టాల్ అనేది చేద్దాం. దానికోసం ఫస్ట్ ఏం చేస్తారంటే ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసుకోండి గైస్. ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్లోకి వెళ్ళిన తర్వాత మీకు కీబోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది, ఎందుకంటే మనం కీబోర్డ్ అనేది కనెక్ట్ చేసాం కాబట్టి. సో మీరు ఏం చేస్తారంటే తర్వాత మీ కీబోర్డ్లో CXX డిరాయిడ్ అని చెప్పి టైప్ చేయండి. ఓకేనా, సెర్చ్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత CXX డిరాయిడ్ అని చెప్పి టైప్ చేసి ఎంటర్ మీద ప్రెస్ చేయండి. మీకు ఫస్ట్ ఒక అప్లికేషన్ అయితే చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ సిమెంట్ కలర్లో ఉంది CXX డిరాయిడ్ అని చెప్పి. దీని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇన్స్టాల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంచాను కాబట్టి నాకు డైరెక్ట్గా అయితే చూపించేస్తుంది అనమాట. ఓకే, నేను ఇక్కడైతే ఓపెన్ అయితే క్లిక్ చేసుకుంటున్నాను గైస్. చూడండి, వన్స్ మీరు అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీకు వెల్కమ్ అని చెప్తున్నాడు. కంటిన్యూ మీద క్లిక్ చేయండి, దెన్ క్లిక్ కంటిన్యూ, క్లిక్ కంటిన్యూ, క్లిక్ కంటిన్యూ. ఫస్ట్ ఆప్షన్ ఎనేబుల్ చేయండి, సెకండ్ ఆప్షన్ కూడా ఎనేబుల్ చేసుకోండి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి డార్క్ థీమ్ అనమాట. అండ్ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రోగ్రామ్ చేసి మధ్యలో అప్లికేషన్ క్లోజ్ చేస్తే ఆ ప్రోగ్రామ్ అనేది క్లోజ్ అవ్వదు. మీరు ఎక్కడైతే రాసి ఎక్కడైతే ఆపేసి అప్లికేషన్ క్లోజ్ చేస్తారో అక్కడి నుంచి మళ్ళీ ఓపెన్ అవుతుంది. అందుకని చెప్పి ఆ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసి ఉంచుకోవాలి. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. చూడండి, స్క్రీన్ మీద క్రియేటింగ్ యువర్ C++ అని చెప్పి వచ్చింది. అండ్ ఆల్సో యువర్ పర్సనలైజ్డ్ ఐడి ఈజ్ రెడీ అని చెప్పి చెప్తున్నాడు. నెక్స్ట్ ఏం చేస్తారంటే కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. మీరు ఇక్కడ చూసుకుంటే మనకి ప్రైసెస్ అనేవి అడుగుతున్నాడు. 1400 లేదంటే 480 రూపీస్ అంటున్నాడు. మనం ఏం పర్చేస్ చేయొద్దు. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ మార్క్ అనేది ఉంది చూసారా, ఎక్స్ మార్క్, దాని మీద క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసేసిన తర్వాత మీకు ఏమవుతుందంటే మీ ఐడియా అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే మీరు కోడ్ అనేది టైప్ చేసుకోవచ్చు. మీరు చూడండి, నేను ఇక్కడ నా కీబోర్డ్ని కనెక్ట్ చేసినా సరే నాకు ఒక సెక్యూర్ కీబోర్డ్ అని చెప్పి ఒకటి వస్తుంది అనమాట కొంతమందికి. దాన్ని క్లోజ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెక్యూర్ కీబోర్డ్ ఆప్షన్ వచ్చింది చూసారా, సెక్యూర్ కీబోర్డ్ ఫర్ పాస్వర్డ్స్ అని చెప్పేసి, దాన్ని అయితే మీరు టర్న్ ఆఫ్ అనేది చేయండి గైస్. దీన్ని టర్న్ ఆఫ్ చేసుకుంటే అప్పుడు ఎటువంటి కీబోర్డు మీకు స్క్రీన్ మీద చూపించదు. ఓకేనా, ఇప్పుడు మీరు చూస్తే కనుక మనం ఇక్కడైతే కోడ్ అనేది టైప్ చేసుకోవాలి గైస్. మనం ఇలాగ నిలువుగా కనుక టైప్ చేస్తూ ఉంటే మనకి ఆ ఫీల్ అనేది రాదనమాట, కోడింగ్ ఫీల్ అనేది మనకి రాదు. సో దట్ మీరు ఏం చేస్తారంటే మీ స్టేటస్ బార్లో ఇక్కడ ఆటో రొటేషన్ మోడ్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఎనేబుల్ చేసుకోండి గైస్. దాన్ని ఎనేబుల్ చేసుకున్న తర్వాత చూడండి, మనం కావాలంటే హారిజాంటల్గా తిప్పేసుకోవచ్చు. ఓకే, బాగుంది. ఇప్పుడు మనం మన ఫస్ట్ C ప్రోగ్రామ్ అనేది చేద్దాం అనుకుంటున్నాం కదా, దానికోసం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఈ యాప్ని ఇంటర్ఫేస్ ఎలా ఉందనేది చూడండి గైస్. ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఒక కొత్త ఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. కొత్త ఫైల్ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ కనిపిస్తుందా మీకు, ఫైల్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని న్యూ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి గైస్. న్యూ ఫైల్, ఒక కొత్త ఫైల్ అనేది క్రియేట్ అయింది. ఓల్డ్ వన్ క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేయాలంటే ఇక్కడ క్లోజ్ అనే ఆప్షన్ ఉంది కదా, క్లోజ్ చేసేయండి. ఇప్పుడు నేను కొత్తగా ఒక న్యూ ఫైల్ అనేది క్రియేట్ చేసుకున్నా. ఈ ఫైల్లో మనం ప్రోగ్రామ్ అనేది రాద్దాం. ఓకేనా, మీరు కింద చూసుకుంటే కింద సింబల్స్ ఉంటాయి, మీకు కావాలంటే ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను చూడండి హ్యాష్ ఇన్క్లూడ్, మీరు చూసుకుంటే నా ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే నేను రాశాను. ఈ ప్రోగ్రామ్ ఫైల్ ఏదైతే ఉందో దీన్ని సేవ్ అనేది చేసుకోవాలి కాబట్టి మీరు ఇక్కడ చూడండి ఫైల్ సింబల్ ఉంది కదా, ఫైల్ సింబల్ దగ్గర సేవ్ అనే ఆప్షన్ అయితే మనకు ఉంటుంది. సేవ్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది గైస్. ఇక్కడ ఏంటంటే ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది కదా, ఇంటర్నల్ స్టోరేజ్ మీ ఇష్టం, మీరు ఏ స్టోరేజ్లోకైనా వెళ్ళండి. తర్వాత మీరు కొత్తగా ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోండి. ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఏం టైప్ చేస్తారంటే ఏదో ఒకటి మీకు నచ్చిన నేమ్, కోడ్స్ అనో ఏదో ఒకటి, రైట్. నేనైతే కోడ్స్ అని చెప్పి టైప్ చేసి క్రియేట్ చేసుకున్నా. నాకు ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోయింది. మీరు ఫోల్డర్ ఎక్కడ క్రియేట్ అయింది చూడండి, ఇంటర్నల్ స్టోరేజ్లో, 1 సెకండ్, ఇంటర్నల్ స్టోరేజ్లో చూడండి కోడ్స్ అనేది చెప్పి నేను ఫోల్డర్ అనేది క్రియేట్ చేశాను. ఈ ఫోల్డర్ దగ్గర మీరు కావాలంటే మీరు ఫైల్ అనేది సేవ్ చేసుకోవచ్చు. మీరు ఫైల్ నేమ్
ఏమిస్తారు మీ ఇష్టం. మీకు నచ్చిన ఫైల్ నేమ్ అయితే ఇవ్వచ్చు. మెయిన్ కోడ్ అనో, మెయిన్ ఫైల్ అనో ఏదో ఒకటి మీ ఇష్టం. మీకు నచ్చిన నేమ్ అనేది ఇచ్చేసిన తర్వాత ఈ లాస్ట్‌లో .cxx అనేది ఏమి డిస్టర్బ్ చేయొద్దు మీరు. మీరు డిస్టర్బ్ చేయాల్సింది మాత్రం ముందు మాత్రమే డిస్టర్బ్ చేయాలి. ఓకేనా. .cxx అనేది దీని ఎక్స్‌టెన్షన్ అనమాట. నెక్స్ట్ సేవ్ అనేది చేసేసేయండి. చూడండి ఇప్పుడు నాకు ఇక్కడ ఏం చూపిస్తుంది, మెయిన్ కోడ్ .cxx అని చెప్పి చూపిస్తుంది. సో ఇక్కడ రన్ బటన్ అయితే ఉంది చూసారా మీకు, ఈ రన్ బటన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి టెర్మినల్‌లో అవుట్‌పుట్ అనేది వస్తుంది గైస్. చూడండి అవుట్‌పుట్ అనేది వచ్చింది. ఇన్ కేస్ మీకు అవుట్‌పుట్ చిన్నగా అనిపించింది అనుకోండి, మీరు కావాలంటే అవి సెట్టింగ్స్ అనేవి మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్రిఫరెన్సెస్ అని చెప్పి ఉంటుంది. మీరు సెట్టింగ్స్ అనేవి మార్చుకోవచ్చు. చూడండి ఫాంట్ సైజ్ ఉంది. ఫాంట్ సైజ్ 10 ఉంది. నేను 16 పెట్టుకోవచ్చు. ఓకేనా. 16 పెట్టుకొని వెనక్కి వచ్చి చూస్తే మనకి ఈ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. హెలో వరల్డ్ యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. రైట్. నెక్స్ట్ వచ్చేసి చూస్తే మీరు, నేను ఇంకొక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. ఇంట్ x ఈజ్ ఈక్వల్ టు 10 అని చెప్పేసి. ఓకేనా. ఈ వేరియబుల్ని ప్రింట్ చేయాలంటే ఏం చేస్తాం మనం, %d, x అంతేనా. సరిపోయిందా గైస్. చూడండి ఒకసారి రన్ చేస్తున్నాను. టెర్మినల్లో అవుట్పుట్ అనేది వచ్చింది చూసారా, హెలో వరల్డ్ 10 అని చెప్పేసి. మీరు కావాలంటే ఇన్పుట్ కూడా తీసుకోవచ్చు గైస్. చూడండి స్కాన్ఎఫ్ రాశాను నేను. ఇప్పుడు స్కాన్ఎఫ్ వర్క్ అవుతుందో లేదో చూద్దాం. చూసారా టెర్మినల్ అనేది వెయిట్ చేస్తుంది. నేను 100 ఇచ్చా. చూడండి 100 అనే వాల్యూ అనేది ఎక్స్లో స్టోర్ అయింది. అర్థమైందా. స్కాన్ఎఫ్లు, ప్రింట్ఎఫ్లు అన్నీ పనిచేస్తాయి. ఇవే కాకుండా సేవ్ చేసుకోవాలంటే Ctrl+S, మళ్ళీ నేను మీకు ఈ కమాండ్స్ ఉంటాయి కదా, Ctrl+A సెలెక్ట్ చేయడం, Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్, Ctrl+Z అండు, ఇవన్నీ ఉంటాయి మనకి. అన్ని కీబోర్డ్ షార్ట్ కట్స్ వర్క్ అవుతాయి మనకి. ఓకేనా. అండ్ ఆల్సో మీరు చూసుకుంటే కనుక ఇక్కడ మనకి నావిగేషన్ బటన్ ఒకటి ఉంటుంది. ఆ నావిగేషన్ బటన్ మీద మీరు క్లిక్ చేసుకుంటే మీకు కింద చూస్తే ఇక్కడ ఇన్స్టాల్ లైబ్రరీస్ అని ఉంటాయి. ఓకేనా. ఇన్స్టాల్ లైబ్రరీస్, మీకు డిఫరెంట్ లైబ్రరీస్ అనేవి ఉంటాయి. కావాలంటే అవి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది బిగినర్స్కి అవసరం లేదు. కొంతవరకు మీరు వెళ్తే కనుక ఈ డిఫరెంట్ లైబ్రరీస్ అనేవి మీరు కావాలంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ మీరు అవసరం లేదనుకుంటే రిమూవ్ కూడా చేసేసుకోవచ్చు. ఓకేనా. మనం ప్రాక్టీస్ పర్పసే కాబట్టి మనకు ఆ లైబ్రరీస్తో పనేం ఉండదు. ఓకేనా. కావాలంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్న మామూలుగా చెప్పాను అనమాట. ఓకే. ఇది ఒక కోడ్. మీరు ఇంకో ఫైల్ క్రియేట్ చేసుకోండి. ఇంకోండి న్యూ ఫైల్. ఇక్కడ ఇంకో సపరేట్ కోడ్ ఇంకోటి ఏమైనా రాసుకోవచ్చు. ఓకేనా. దీన్ని సేవ్ చేయాలంటే సేమ్ యాజ్ సేవ్ బటన్ మీద క్లిక్ చేసేయండి. ఇంటర్నల్ స్టోరేజ్, మీరు ఏదైతే ఫోల్డర్ క్రియేట్ చేస్తారో, నేను కోడ్స్ అని చెప్పి క్రియేట్ చేశాను. నా main.code ఉంది. ఇంకో ఫైల్ సేవ్ చేసుకోవచ్చు. చూసారా ఇలా డిఫరెంట్ ఫైల్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కాపీ చేయండి, కావాలంటే మీరు ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. ఓకేనా. అండ్ ఆల్సో ఇంకేమున్నాయి మనకి ఆప్షన్స్, మీరు ఇక్కడ చూసుకుంటే ఎప్పుడైనా ఏదైనా ఫైల్ బై మిస్టేక్, ఇప్పుడు ఈ ఫైల్ ఉంది, ఇది నేను క్లోజ్ చేస్తాను. ఇంకోండి చూడండి క్లోజ్. ఈ ఫైల్ ఉంది, ఈ ఫైల్ని కూడా నేను క్లోజ్ చేస్తాను. ఓకేనా. కానీ నేను ఇందాక ఏదైతే కోడ్ రాసానో ఆ ఫైల్కి ఓపెన్ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఫైల్ సింబల్ అని చూసారా, ఫైల్ సింబల్ మీద క్లిక్ చేసి ఓపెన్ అని ఉందా, ఓపెన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్నల్ స్టోరేజ్, దెన్ కోడ్స్ అని మనకు ఆప్షన్ ఉంది. కోడ్స్ మీద క్లిక్ చేయండి. ఇదిగోండి ఇదేనా main.code అనేది మనం ఇందాక రాసింది. చూసారా మనకి కోడ్ అనేది వచ్చింది. మనం కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. మన వర్క్ అనేది ఇక్కడ నుంచి కంటిన్యూ అనేది చేసేసుకోవచ్చు. రన్ చేసుకోవాలంటే ఏం చేయాలి చెప్పాను కదా, ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది మనకి సింబల్, దాని మీద క్లిక్ చేసుకుంటే మనకి రన్ అనేది అయిపోతుంది. ఎస్, దట్స్ ఇట్ గైస్. అండ్ డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. మీరు ఎక్స్ప్లోర్ చేయండి ఈ ఆప్షన్స్ అనేవి. మెయిన్ ఆప్షన్స్ అయితే నేను చెప్పేశాను.